సో హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈగల్ మూవీ అసలు ఎలా ఉంది? సో ఈగల్ మూవీ ఎలా ఉందంటే విజువల్స్ పరంగా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. ప్రొడక్షన్ క్వాలిటీ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ రవితేజ విత్ నవదీప్ ఒక యాక్షన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్లో ఉంటుంది, జెన్యూన్గా చాలా బాగుంది. నవదీప్ అండ్ రవితేజ కాంబినేషన్ స్టైలిష్ అండ్ సటిల్గా బాగా సెట్ చేయబడింది. అండ్ కామెడీ స్కోప్ ఉన్నంత వరకు బాగా పండింది కూడా. సెకండ్ హాఫ్లో చైల్డ్ యాక్టర్ కూడా బాగా చేసింది, రవితేజకి కూతురు యాక్ట్ చేసింది. అండ్ రవితేజ హీరోయిన్ వల్ల ఇంట్రడక్షన్ సీన్, వాళ్ళిద్దరి ఇనీషియల్ స్టోరీ బిల్డప్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. స్టోరీ స్టార్ట్స్ విత్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ క్యారెక్టర్ మిస్టరీ. ఒక జర్నలిస్ట్ హీరో చేసిన బిజినెస్ గురించి తెలియకుండా పేపర్లో రాసిన తర్వాత తన లైఫ్ ఏమైంది, దానివల్ల తను ఏమీ తెలుసుకోబడింది, తర్వాత స్టోరీ ఏం జరిగింది, అసలు ఏంటి బ్యాక్డ్రాప్ స్టోరీ అన్నది మెయిన్ కాన్సెప్ట్. సో తర్వాత నెగిటివ్స్ గురించి చెప్పాలంటే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత గ్రాఫ్ సినిమాలో అయ్యేటప్పటికి కంప్లీట్గా పడిపోతుంది. అసలు ఈగల్ పాస్ట్ గురించి చెప్పిన ప్రతిసారి ఆ ఎలివేషన్స్ అసలు న్యాచురల్గానే ఉండవు. స్టోరీ ఉంది అంటే ఒక చిన్న మోటివ్ అండ్ దాని మీద ప్రాపర్ కనెక్షన్స్ లేవు. అనుకున్న మోటివ్ మీద ఎలివేషన్స్ అండ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ విత్ మ్యూజిక్ అండ్ విజువల్సే ఎక్కువ ఉన్నాయి. దాని మీద ఆ కాన్సన్ట్రేషన్ మేబీ ఒక స్టోరీ పాయింట్ని బాగా బిల్డ్ చేయగలిగితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ గుడ్. అసలు ఈగల్ ఎవరు తన ప్రజెంట్కి పాస్ట్కి లింక్ ఉన్న మోటివ్ సరిగ్గా కూర్చోలేదు. అండ్ ఇంకొంచెం ఎగ్జిక్యూషన్ ఆ పార్ట్లో పెట్టుంటే బాగుండేది. బట్ ద వే సినిమాటోగ్రఫీ, ఫాస్ట్ స్క్రీన్ ప్లే, బీజిఎం చాలా స్టైలిష్గా కొత్తగా ఉంది. ఇట్ ఈస్ ఎ గుడ్ వాచ్. ఈగల్ ఈజ్ ఎ గుడ్ వాచ్. సో పార్ట్ 2 కూడా వస్తుంది, మరి అది ఎలా ఉంటుందో చూద్దాం.